అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ అధికారులు డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా స్థానిక బ్లాక్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిస్తూ నేటి నుంచి ప్రారంభమైన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎస్పీ పేర్కొన్నారు. ఈ పోటీల్లో పోలీస్, ప్రెస్, డాక్టర్స్, అడ్వకేట్స్, రెవెన్యూ, మున్సిపల్ జట్లు పాల్గొన్నాయి. ఎస్పీ టీమ్, కలెక్టర్ టీమ్ తో ఆడతారు. డాక్టర్స్ టీమ్, మీడియా టీమ్ తో ఆడతారు. మిగతా ఇద్దరు ముందుగా మున్సిపల్ వాళ్ళు బయలు వచ్చేస్తారేమో, మరి తర్వాత ఇద్దరు మ్యాచ్ ఆడతారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చక్కని కార్యక్రమం ద్వారా బౌండరీ బై ఎస్పీ మేడం. ముందుగా కలెక్టర్ టీమ్ కెప్టెన్ ప్లీజ్ స్టార్ట్ సార్. సార్ జై సార్, రెడీ కదా బౌలింగ్ కి? మొదటి ఓవర్లో 6 balls లో మొదటి బాల్ ను వేయడానికి ఇంకా పరిగెడుతున్నాడు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ గారికి, వికారాబాద్ ఏసీయూటీ సచిన్ గారికి, ఈషా హాస్పిటల్ నుంచి వచ్చిన రెడ్డి గారికి, మన అన్ని సిబ్బందికి, టీమ్ మెంబర్స్కి, అన్ని క్రికెట్ టీమ్ మెంబర్స్కి, అన్ని పోలీస్ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా టీం, డాక్టర్స్ టీం, రెవెన్యూ డిపార్ట్మెంట్ టీం, పోలీస్ టీం, జర్నలిస్ట్ టీమ్ అండ్ లాయర్స్ టీం అన్నీ కవర్ అయింది కదా? ఆల్ కవర్డ్? మున్సిపల్ టీం ఓకే. ఇలాంటి అన్ని ప్రోగ్రామ్ ఈ యాంటీ నార్కోటిక్స్ వీక్లో కండక్ట్ చేయాలి ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద ప్రాబ్లంకి మనము ఫైట్ చేయాలి అంటే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి పని చేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రోల్ ఉంటుంది. అందుకే ఈ కోఆపరేషన్ అండ్ అన్ని డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ గురించి ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా, ఫ్రెండ్లీ అంటే కాంపిటీషన్ కూడా ఉండాలి కానీ మోస్ట్లీ ఫ్రెండ్స్ లాగా ఆడండి అందరూ కూడా. అండ్ ఇలాంటి ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ కూడా కొన్నిసారి పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. తర్వాత ఒకరిద్దరికి టు నో ఈచ్ అదర్ ఇట్ ఈస్ అ గుడ్ మీన్స్. ఒకరికి తెలియాలి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు, ఏ ఆఫీసర్ ఉన్నారు, ఏ ర్యాంక్లో పని చేస్తున్నారు అది కూడా తెలుస్తుంది. మీడియా మిత్రులతో, లాయర్స్తో, మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని పోలీస్, రెవెన్యూ, ఎవ్రీ డిపార్ట్మెంట్ మంచి కోఆర్డినేషన్కి అవసరం ఉంటుంది. కన్సంప్షన్, తర్వాత లిక్కర్ కన్సంప్షన్స్ ఇలాంటివి చేస్తే 100% సమాజంకి కూడా లాస్ అవుతుంది. సో అందుకే వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ యాంటీ డ్రగ్స్ సో దట్ సే నో టు డ్రగ్స్. సో డ్రగ్ నషాముక్త్ వికారాబాద్ ఇలాంటి మెసేజ్ మీరు ముందుగా తీసుకుపోతే 100% వీ విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్. ఇక్కడ చాలామంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో దే ఆర్ ద బేరర్స్ ఆఫ్ చేంజ్. సో చిన్న పిల్లల ద్వారా ఇలాంటి మెసేజ్ మీరు సమాజంకి తీసుకువెళ్తే 100% ఇట్ విల్ లీడ్ టు ద లైక్ డ్రగ్ ఫ్రీ వికారాబాద్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, ఈ రోజు నుంచి ఎస్ఐఆర్ ఇన్యూమరేషన్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో 25th July వరకు ఎస్ఐఆర్ ఇన్యూమరేషన్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఎస్ఐఆర్ ఇన్యూమరేషన్ ఎక్సర్సైజ్లో మీ అందరు పార్టిసిపేషన్ చేయాలి. మీ అందరు పార్టిసిపేషన్ 100% కావాలి. బికాజ్ ఎస్ఐఆర్ అంటే లైక్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్. సో 2002 తర్వాత ఇప్పుడు 24-25 years తర్వాత ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్లో కూడా చాలా సింపుల్ ప్రాసెస్.
బిఏలో మీ ఇంటికి వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీరు ఫిల్ చేసి మీరు కన్సర్న్ బిఏలోకి ఇస్తే మీరు మీ పేరు నమోదు కూడా అవుతుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ SIR ఎక్సర్సైజ్. సో 1 month RDOs EROs కూడా ఉన్నారు. సో వికారాబాద్ జిల్లాలో చూస్తే ముఖ్యంగా 4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో 4 కాన్స్టిట్యున్సీస్ సంబంధిత EROs ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ మరియు AEROs వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా మానిటర్ చేస్తాము. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది SIR సంబంధించి. సో అది కూడా మీరు అక్కడ మాట్లాడి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో SIR ప్రాసెస్లో కూడా మీ అందరు భాగీదారి, మీ అందరు సమన్వయం, మీ అందరు సహకారం కావాలి. మీరు అందరూ సహకారం ఇస్తే 100% అందరూ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ ఇన్ ద ఓటర్ లిస్ట్. సో ECI గైడ్లైన్స్ ప్రకారం ఒకటే హెల్దీ ఓటర్ లిస్ట్ తయారు చేయాలి. ఒక పర్సన్ ఎక్కడైతే వాళ్ళు నివాసంలో ఉన్నారు he or she should be registered in that particular kind of an exercise. సో హెల్దీ కాంపిటీషన్ ఈరోజు మీరు డిస్ప్లే చేయించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాంటీ డ్రగ్ అవేర్నెస్ మెసేజ్ సమాజంలో పోవాలి. బికాజ్ మీ అందరికీ ఐడియా ఉంది, ఒకసారి డ్రగ్ కన్సంప్షన్ చేస్తే ఇట్ విల్ నాట్ ఓన్లీ లీడ్ టు నెగటివ్ ఎఫెక్ట్ ఫర్ దట్ పర్టికులర్ ఇండివిజువల్, మొత్తం ఫ్యామిలీ, మొత్తం కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. సో డ్రగ్ కన్సంప్షన్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు లాస్ టు ద ఫ్యామిలీ, లాస్ టు ద సొసైటీ. సో ఒక యువకుడు ఉన్నారు, వాళ్ళు మంచి పని చేస్తే సమాజంకి అభివృద్ధి అవుతుంది. బట్ ఇఫ్ హీ ఆర్ షీ